సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తేల్చలేదు. అయితే సీఎం రేసులో ఇద్దరున్నట్లు తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లు సమాచారం. అయితే హస్తం హైకమాండ్ ఎవరికి సీఎం పగ్గాలు అప్పగిస్తుందన్నది కేరళలో ప్రెజెంట్ ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూడీఎఫ్ కూటమి భారీ మెజారిటీ సాధించింది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమిని ఓడించిన యూడీఎఫ్ అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎం అవుతారు. అయితే కేరళం నూతన సీఎం ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం పదవి కోసం అనేక మంది పేర్లను పరిశీలించిన అధిష్టానం చివరకు 2 పేర్లను ఫైనల్ లిస్టుకి ఎంపిక చేసింది. వారిలో ఒకరు కేసీ వేణుగోపాల్, రెండోది రమేష్ చెన్నితల. ఇద్దరు నాయర్ తెగకు చెందిన వారే. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో కీలక నేతగా, పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతమైన కేరళంలోని అలప్పూర్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎంపీగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. కేరళంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో అభ్యర్థి రమేష్ చెన్నితల కేరళం కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు. అంతకుముందు కేరళంలో హోమ్ మినిస్టర్ గా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. గతంలో కేరళం కాంగ్రెస్ విభాగానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 4 సార్లు ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర కాంగ్రెస్ విభాగానికి పరిశీలకుడిగా ఉన్నారు. కేసీ వేణుగోపాల్, రమేష్ ఈ ఇద్దరిలో ఒకరు కేరళం నూతన సీఎంగా ఎంపికవుతారు. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేల నుంచి పార్టీ అధిష్టానం అభిప్రాయాలు సేకరిస్తోంది. ఏఐసీసీ పరిశీలకులు తగిన వివరాలను సేకరిస్తున్నారు. ఆదివారం ఈ అంశంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కేరళంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి 102 సీట్లు గెలుచుకుంది. అందులో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 63 సీట్లను సాధించింది.